గత 5 సంవత్సరాల నుండి వాసవి క్లబ్లో చాలా సేవా కార్యక్రమాలు చేసి అందరికీ సుపరిచితులైన శ్రీ కలకోట లక్ష్మయ్య గారిని ఓటేసి మద్దతు ఇచ్చి గెలిపించాలని. సూర్యాపేట ఆర్యవైశ్య ఎన్నికలకు గాను ఉన్న అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్న అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో నిజమైన అభ్యర్థులు నిజమైన కమిట్మెంట్తో టైం ఇచ్చి మన కమ్యూనిటీకి ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళను గుర్తించి వాళ్ళందరినీ గెలిపించి మన కమ్యూనిటీ అభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే. కలకోట లక్ష్మణ గారికి నా మద్దతు సంపూర్ణ ఇస్తున్నాను. తప్పకుండా జరగాలి. దీనికి అందరికీ ఆశీర్వాదం వస్తుంది. మీ పేరు నా పేరు ప్రమాణ కర్ణయ్య. ఇంకా ముందుకు స్టార్ట్. జై వాసవి మాత. జై వాసవి. ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న అన్నగారు కలకోట లక్ష్మయ్య గారు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. మరి ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నానంటూ తప్పనిసరిగా మాకు ఓటు వేయడంతో పాటు మీ వాసవి సేవా సమితి మరి సభ్యులందరూ కూడా మరి పనిచేసే వ్యక్తికి ఎవరో గుర్తించి మరి ఓటు వేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. మరి నేను ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నాకు నచ్చిన విషయం బాగా కరోనా టైంలో భయంకరమైన కరోనా టైంలో ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితిలో ఒక 54 రోజుల పాటు మరి కరోనా సమయంలో బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కావాల్సిన వారికి కూరగాయలు ఇచ్చింది, కిరాణా సామాను, ఆహార పట్లాలు కూడా వారు అందడం జరిగింది. నాకు ఇది ఎంతో చాలా నచ్చింది. నాకు తెలిసిన వరకు నికార్సైన సమాజ సేవకుడు మన కలకోట లక్ష్మయ్య అన్న గారని చెప్పి నేను నిర్మోహటంగా ఎంతమంది ముందే నేను చెప్పగలుగుతా. అంతేకాకుండా వారు మరి అన్ని వ్యాపారాలను పక్కన పెట్టుకొని దాదాపుగా నేను 5-6 సంవత్సరాలు చూస్తున్నా. మరి ఎక్కడ ఏ సేవా కార్యక్రమం చేసినా వారు ముందుండి మరి సమాజ సేవలో మరి వారు ముందుంటున్నారు. మరి మా వంతు మద్దతు కూడా మా కలకోట లక్ష్మీ అన్నగారికే మరి మేము ఓటు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుతూ మన వాసవి మాత మరి గత సంవత్సరం జయంతి వేడుకలకు కూడా ఎన్నడూ చేయని విధంగా అంగరంగ వైభవంగా వారి ముందుండి మన సేవా కార్యక్రమాలు కూడా వారు చేశారు. వారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరూ మా కలకోట లక్ష్మీ అన్నగారికి మద్దతు ఇచ్చి ఈ నెల 31వ తారీఖు మరి ఆదివారం నాడు రవి మహల్లో జరుగు మరి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మరి పాల్గొని ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.